ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ ప్రభునామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? దేవుడు ప్రతిరోజు మనలను తన వాక్కుతో ఆత్మీయంగా శారీరకంగా కూడా పోషిస్తున్నారు. ప్రతి దినము మనల్ని బలపరుస్తున్నారు. దేవుని వాక్యము మనం నమ్మినట్లయితే మన జీవితంలో గొప్ప కార్యాలను ప్రారంభిస్తుంది. మీరు ఏ పరిస్థితిలో నలిగిపోతూ ఉన్నారో, ఎక్కడ కృంగిపోయి ఉన్నారో, దేనిని గురించి ఎదురు చూస్తూ ఉన్నారో ఆ ప్రతి విషయాన్ని గురించి పూర్తిగా ప్రభు మీద ఆధారపడండి. ఆయన చేతులకు అప్పగించండి. దేవునితో ఎక్కువగా సహవాసం చేస్తూ, నీవు తప్ప నాకెవ్వరూ లేరయ్యా, నీవు మాత్రమే నన్ను రక్షించగలవు, నీ మీద ఆధారపడ్డానయ్యా అని ఎవరైతే పూర్తిగా ఆయన మీద ఆధారపడతారో తప్పకుండా దేవుడు వారిని విడిపించబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని ఎంతమంది అయితే నమ్ముతున్నారో అందరి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నారని నమ్ముతున్నాను. మీలో ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ ప్రతి కామెంట్ని గురించి నేను ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే తప్పక కామెంట్స్ అన్ని చదవండి. మనందరం కలిసి వాక్యం చివరిలో అందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనలు ఎప్పటికీ నిరర్ధకం కావు. ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నారు. విశ్వసించండి. నమ్ముట నీ వల్లైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. సమస్త మహిమ ఘనత ప్రభావంలో దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనము. కాగా నేను మరలా ఈ జనుల ఎదుట ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. ఆమేన్. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ప్రత్యేకంగా మీ అందరితో మాట్లాడాలని ఇష్టపడుతున్నారు. అద్భుతకరమైన కార్యములు మీ జీవితంలో జరిగించాలని ఇష్టపడి ఈరోజు వాగ్దానం ఇస్తున్నారు. ఆశ్చర్యకార్యము అంటే మనందరికీ తెలిసిందే, ఎవ్వరూ చేయలేనిది అని. మన జ్ఞానము, మన బలము, మన ధనము ఏది కూడా ఇవ్వలేని, ఏది చెయ్యలేని అసాధ్యమైన కార్యములు చేయడమే ఆశ్చర్యకార్యము అంటే. అయితే ప్రభువు నేను ఒక ఆశ్చర్యకార్యము జరిగిస్తాను, అది బహు ఆశ్చర్యంగా జరిగిస్తానని ఈరోజు తెలియజేస్తున్నారు. ఆయన మాత్రమే ఎందుకు ఆశ్చర్యకార్యము చేస్తాడంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఆయనను గురించి వ్రాయబడి ఉంది, ఆశ్చర్యకరుడు అని. నిజమే, ప్రభువు ఆశ్చర్యకరుడు. ఆయన కన్య గర్భంలో జన్మించడంలో ఆశ్చర్యకరుడు. మానవునిగా ఈ భూమిపైకి రావడంలో ఆయన ఆశ్చర్యకరుడు. ఎవరూ వేలెత్తి చూపలేని, మచ్చలేని పరిశుద్ధమైన జీవితం జీవించడంలో ఆయన ఆశ్చర్యకరుడు. సర్వ మానవాళి పాప పరిహారార్థం శిలువపై మరణించడంలో ఆయన మరణం ఒక ఆశ్చర్యము. ఆయన ఆశ్చర్యకరుడు. తిరిగి మరణాన్ని గెలిచి, సమాధిని గెలిచి సజీవునిగా లేవడంలో ఆయన ఆశ్చర్యకరుడు. ఎప్పటికీ కూడా ఆయన ఆశ్చర్యకరుడే. ఎందుకంటే ఆయన నామం పలుకగానే అనేక అద్భుతాలు జరుగుతున్నాయి. ఆయనను ఆశ్రయించిన వారు ఎంత పాపులైనా పరిశుద్ధులుగా మారిపోతున్నారు. అనేక మంది రోగులు స్వస్థత పొందుకుంటున్నారు. విశ్వసించిన అనేక మంది రోగులు స్వస్థత పొందుకుంటున్నారు. అనేక అద్భుత కార్యములు ఇప్పటికీ ఈ దినము కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన బ్రతికి ఉన్న దేవుడు. ఆయన మరణించి సమాధిలో ఉండిపోలేదు, తిరిగి సజీవుడిగా లేచాడు. అందును బట్టే ఈరోజు నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో కూడా అటువంటి ఆశ్చర్య కార్యము బహు ఆశ్చర్యంగా జరిగించబోతున్నాడు. నీవు అనుకుంటూ ఉన్నావేమో, ఇంత భయంకరమైన సమస్యలో నేను నలిగిపోతున్నాను, ఎవరు విడిపించలేని సమస్య నేను కలిగి ఉన్నాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎంతో కాలంగా నేను ఎదురు చూస్తున్నాను, ఎంతోమందిని ఆశ్రయించాను, గొప్ప గొప్ప వారి దగ్గరికి వెళ్ళాను, ఎంతో ధనము ఖర్చు పెట్టాను, ఎంతో పెద్ద పెద్ద హాస్పిటల్స్కి తిరిగాను, కానీ నా జీవితంలో ఈ కార్యం జరగలేదు. ఎప్పుడు దేవుడు చేస్తాడా, ఆయన చేయగలడా అని నీ హృదయంలో ఉన్న ఆ డౌట్ను తొలగించడానికే దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తున్నారు. నేను మరలా
నీ ఎదుట ఒక ఆశ్చర్యకార్యము జరిగిస్తాను, అది బహు ఆశ్చర్యముగా జరిగిస్తానని. అయితే ఎప్పుడైనా మన జీవితంలో చేస్తారంటే నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. సాధారణంగా మనం ఏం చేస్తామంటే గతంలో ఎన్ని కార్యములను చేసినా వాటిని గుర్తు చేసుకోనకుండా అవన్నీ మర్చిపోయి ఈ కార్యం ఆయన చేయగలరా అని ఆలోచిస్తూ గతంలో మన జీవితంలో జరిగిన చెడును గుర్తు చేసుకుంటూ బాధలను గుర్తు చేసుకుంటూ ఏ విషయాల్లో అయితే మనము దుఃఖపడ్డామో వాటన్నిటిని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాం. కానీ ఫ్యూచర్లో దేవుడు నా జీవితంలో ఈ కార్యములు చేయగలుగుతారు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అని మాత్రం ఎప్పుడు కూడా మనం ఆలోచించాం. ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ ఏ సమస్యల గుండా వెళ్తూ ఉన్నా, ఎంత కఠినమైన వ్యాధిలో మీరున్నా, ఏ భయంకరమైన పాపంలో మీరు పడి ఉన్నా, దానిని చూడకుండా అది ఆలోచించకుండా గతంలో మీ జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యములు గుర్తు చేసుకుంటే, దేవుడు నాకు గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చారు, ఆయన నా జీవితాన్ని మార్చారు, నేను నిజమైన గొప్ప దేవుని తెలుసుకున్నాను అని ఆయన చేసిన కార్యములు మీరు గుర్తు చేసుకుంటూ వాటిని గురించి ఆలోచించండి. ఎప్పుడైతే మీరు దేవుడు మీ జీవితంలో జరిగించిన కార్యముల గురించి గుర్తు చేసుకుంటూ వాటిని చూస్తారో, ఎప్పుడైతే మీరు దేవుడు మీ జీవితంలో ఇంతవరకు చేసిన కార్యముల గురించి ఆలోచించి ఇంత అద్భుత కార్యములు దేవుడు నా జీవితంలో జరిగించారు అని వాటిని గురించి ఆలోచిస్తారో, మీకు కృతజ్ఞత కలుగుతుంది. మీ హృదయంలో నమ్మిక పుడుతుంది. ఇది చేసిన దేవుడు నా జీవితంలో ఇది చేయలేరా అనే గొప్ప నమ్మిక మీకు కలుగుతుంది. మీ హృదయంలో కలిగిన నమ్మికను బట్టి, విశ్వాసమును బట్టి మీరు దేవుని స్తుతించగలుగుతారు. ఒక నిరీక్షణ మీకు కలుగుతుంది. దేవుడు నా జీవితంలో ఈ కార్యము చేసినా పర్వాలేదు, చెయ్యకపోయినా పర్వాలేదు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన మాత్రమే అనే ఒక నిరీక్షణ మీ హృదయంలో కలుగుతుంది. ఈ విధంగా ఆయన కార్యంలోనూ ఆయన గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనను స్తుతిస్తారో, దేవుని స్తుతిస్తూ ఉంటే మీరు ఏ కార్యముల గురించి అయితే ఎదురు చూస్తున్నారో అవన్నీ కూడా ఆయన చేయడం ప్రారంభిస్తాడు. స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు మీ స్తుతులు పైకి వెళ్తూ ఉంటే ఆయన కార్యములు దిగవస్తాయి మీ జీవితంలోనికి. అందువల్ల మీరు ఏ సమస్యలో ఉన్నా నిరాశపడకండి. ఇది ఎంతో కాలంలో జరగలేదు కదా, ఇది చేతులు దాటిపోయింది కదా, ఇది అసాధ్యం కదా అని ఆలోచించకండి. బహు ఆశ్చర్యంగా మీ జీవితంలో దేవుడు కార్యములు చేయబోతున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు. అందువల్ల అయ్యా, యోబు ఏ విధంగా తన జీవితంలో ఇంకా కార్యము జరగకముందే తన జీవితంలో ఒక కార్యము జరుగుతుంది, దేవుడు నన్ను రెట్టింపుగా ఆశీర్వదిస్తాడు అని ఏ హోపు లేకపోయినా ఏ విధంగా దేవుని స్తుతించాడో, అదేవిధంగా యోబు వలె మీరు కూడా మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తారని కాదు, కానీ ఆయన చేయగలిగిన సమర్థుడు, ఆయన చేసినా పర్వాలేదు, చెయ్యకపోయినా పర్వాలేదని ఒక నిరీక్షణతో ఆయనను స్తుతించండి, ప్రార్థించండి. మీ జీవితంలో ఎంత కఠినమైన సమస్య ఉన్నా బహు ఆశ్చర్యకరంగా దేవుడు జరిగించబోతున్నాడు. ఎంతమంది వాగ్దానాన్ని నమ్ముతున్నారో ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మీరిచ్చిన ఈ వాగ్దానం బట్టి నీకు స్తుతులు తండ్రి. మరలా నేను కార్యం జరిగిస్తాను, బహు ఆశ్చర్యకరముగా జరిగిస్తానని వాగ్దానం చేశారు. నమ్మిన వారందరి జీవితంలో ఇటువంటి ఆశ్చర్య కార్యములు మీరు ప్రారంభిస్తున్నందుకు వందనాలు. నైనా ఆశ్చర్యకరుడువు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్త అయిన అధిపతివి. చేయడము నీకు అసాధ్యం కాదయ్యా. సమస్తము సాధ్యపరచగలిగిన శక్తి నీకుంది. సమస్తమును లోపరుచుకొని జాలిన శక్తి నీది. ఈ సృష్టి అంతా నీ చేతుల్లో ఉంది. మనుషులందరూ నీ చేతుల్లో ఉన్నారు. అధికారం అంతా నీ చేతుల్లో ఉంది. ఫ్యూచర్ అంతా నీ చేతిలో ఉంది తండ్రి. ఏదైనా చేయగలిగిన సమర్థుడు నాయనా. మా ఆత్మీయ కుటుంబంలో అందరి జీవితాల్లో ఇటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకరములు, ఇటువంటి అద్భుతాలు మీరు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. ప్రత్యేకంగా ఈరోజు అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరిని చేతిలో పెడుతున్నాను. కుటుంబ రక్షణ కొరకు ఎంతమంది ప్రార్థిస్తున్నారో ప్రతి కుటుంబంలో రక్షణ కార్యములు ప్రారంభించండి అయ్యా. పాపము నుండి, శాపము నుండి, వ్యసనాల నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. ఎంతమంది అనారోగ్యవంతులుగా, రోగులుగా మంచంపై ఉన్నారు, ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. ఇప్పుడే ముట్టండి నాయన. అద్భుతకరమైన స్వస్థత ప్రకటిస్తున్నాను యేసునామములో. ఎంతమంది ఆర్థిక బంధకాలలో ఉన్నారో, అప్పు బాధల్లో ఉన్నారు, ప్రతి ఒక్కరిని విడిపించండి అయ్యా. నమ్మిన వారందరూ కూడా విడుదల పొందుకోబోతున్నారు నమ్ముతున్నాను. ధనం పోగొట్టుకున్న వారికి తిరిగి రెస్టోర్ చేయండి.
అనేక మంది బిడ్డలు కుటుంబ కలతల వల్ల, పొలం సమస్యల్లో, ఇంటి సమస్యల్లో, స్థల వివాదాలను బట్టి, భార్య భర్తల సమస్యలను బట్టి కోర్టు బంధకాలతో నలిగిపోతున్నారయ్యా. ప్రతి ఒక్కరిని విడిపించండి. బహు ఆశ్చర్యకరంగా విడుదల దయచేస్తున్నందుకు వందనాలు. ఉద్యోగుల కొరకు ఎదురు చూసిన బిడ్డలందరి జీవితాలు అద్భుతాలు చేయండి. గర్భఫలం కోసం ఎదురు చూసిన బిడ్డల గర్భాలను ముట్టండినైనా ఆశ్చర్యకరంగా గర్భఫలం దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుతాలు చేయండి. గృహాలు కట్టుకుంటున్న వారికి మీరు తోడుగా ఉండండి తండ్రి. సమస్తము సమకూర్చి జరిగించండి. గృహాలు లేని వారికి అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా చక్కటి స్వంత గృహాలు దయచేయండి. వ్యాపారాలను అభివృద్ధిపరచండి. చేతి పనులను దీవించండి. ఉద్యోగుల సమస్యలు ఉన్న వారిని విడిపించండి నాయన. ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూసిన బిడ్డలకు ట్రాన్స్ఫర్స్ దయచేయండి. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసిన బిడ్డల జీవితాల్లో ప్రమోషన్స్ దయచేయండి. ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. అది ఏ ఎగ్జామ్ అయినా నీ జ్ఞానాత్మతో నింపి నీ జ్ఞాపక శక్తిని దయచేసి జ్ఞానాత్మతో నింపి నడిపించండి తండ్రి. మరి ముఖ్యంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ కొరకు అనేక మంది బిడ్డలు ప్రిపేర్ అవుతున్నారు. పరిశుద్ధాత్ముడా, చిన్న బిడ్డలందరినీ నీ జ్ఞానాత్మతో నింపండి. నీ శక్తినివ్వండి, నీ బలమునివ్వండి, నీ ధైర్యాన్ని ఇవ్వండి, జ్ఞాపక శక్తినివ్వండి. చక్కటి రిజల్ట్స్ దయచేయండి. ఎగ్జామ్స్ రాసిన వారు రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. వారందరికీ చక్కటి రిజల్ట్స్ మీరు దయచేస్తున్నారు నమ్ముతున్నాను తండ్రి. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ చేతులు ప్రత్యేకంగా పెడుతున్నాను తండ్రి. చక్కటి సేఫ్ డెలివరీస్ మీరు దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఈ సంవత్సరం అంతా నూతనమైన ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా మా ఆత్మీయ కుటుంబం అంతటిని చేపట్టి నడిపించండి. వారెక్కడికి వెళ్తున్నారో చేపట్టుకోండి అయ్యా. ఏ పని ప్రారంభిస్తున్నారో మీరు ప్రారంభించండి. ఏ ప్రయత్నం చేస్తున్న ప్రతి ప్రయత్నంలో కూడా మీ సహాయం దయచేసి ముందుకు నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, అనేక సంవత్సరాలుగా ఒక కార్యం కొరకు మీరు ఎదురు చూస్తున్నారా? ఏమీ భయపడకండి. దేవుడు ఆ కార్యమును బహు ఆశ్చర్యకరంగా జరిగించబోతున్నారు. యోబు వలె నిరీక్షణతో దేవుని స్తుతించండి. రెట్టింపుగా దేవుడు ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి, ఆమెను కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తూ ప్రభు వాక్య పరిచర్యలో పాల్పొందుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండ నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.